పర్యటనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు కమలనాథులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ప్రతిపక్షాల ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. కూటమి నేతృత్వంలో విశాఖలో జరుగుతున్న మోదీ పర్యటనను ప్రజలంతా విజయవంతం చేయాలంటున్న బీజేపీ నేతలతో మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన విజయవంతం చేసేందుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరిగేటువంటి సభలో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావచ్చు, మరోవైపు కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఆర్ఎస్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ అలాగే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 90,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రేపు సాయంత్రం శంకుస్థాపన అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తొలితరం ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఎవరైతే విశాఖపట్నంలో ఆనాడు మేయర్గా చేసినటువంటి వాళ్ళ అబ్బాయి విజయానంద రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మీటింగ్ని ఏ రకంగా సక్సెస్ చేస్తున్నారు, ఏంటి, ఎంతమంది వచ్చే ఆలోచన ఉంది, అసలు మీటింగ్ తాలూకా సారాంశం ఉంది, ఏం చేయలేదు? అందరికీ నమస్కారం. 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి విశాఖపట్నం ఇచ్చేయడం మరి మా అందరికీ సంతోషంగా ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి పథకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చిన 2-3 నెలల్లోనే అమరావతికి సంబంధించి 15,000 కోట్లు ఇవ్వడం, రాజధానిని పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసుకోండి అని భారతీయ జనతా పార్టీ వారు కూడా దాన్ని గౌరవించడం చాలా సంతోషదాయకం. మరి ఈ పరిస్థితుల్లో మిగతా ప్రాజెక్టులు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయిన ప్రాజెక్టులన్నింటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సహకారం అందించడం జరుగుతుంది, వచ్చి ప్రకటించడం జరిగింది. అదే విషయం పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఆఖరి 6 నెలల్లోనే డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో డిపిఆర్ ఇచ్చుంటే సార్ ఒకసారి రేపు మీటింగ్ సారాంశం ఫైనల్గా ఎంతమంది వస్తారు ఇక్కడికి? కూటమి సర్కారు మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా వస్తున్న ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఎంతమంది ఇక్కడికి హాజరవుతున్నారు, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతుంది? ఈ సమావేశానికి దాదాపు 2 లక్షల మంది ఈ సమావేశ మందిరంలో ఏర్పాట్లు జరిగాయి. అంతమందిని ఆహ్వానిస్తున్నాము. విశాఖపట్నం నుంచి అనేక మంది నరేంద్ర మోడీ గారిని చూడాలని, ఆయన మాటలు వినాలని ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ రోడ్ షో కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. దానికి కూడా 1 లక్ష మందిని ఏర్పాటు చేసుకోవడం ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా పాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 24 బాక్సుల కింద ఏర్పాటు చేసుకొని విశాఖపట్నం సౌత్ నుంచి, ఈస్ట్ నుంచి వచ్చిన అందరూ కూడా రోడ్ షోలో ఉండేలాగా, అలాగే ఈ సమావేశ మందిరానికి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బాక్సులు కేటాయించడం జరిగింది. మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పాసులు ఉండేలాగా పాసులు ఇచ్చి ఆహ్వానిస్తున్నాం ప్రజలందరినీ కూడా. మనం ఎక్కడ కూడా మనం జనాల్ని తరలించడం అన్నది కార్యక్రమం కాకుండా ప్రజలందరినీ స్వచ్ఛందంగా పాసులు ఇచ్చి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. విశాఖపట్నం కాక మాకు చాలా ఒత్తిడి ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా నాయకులు అనేక మంది మేము కూడా వస్తాం, మాకు కూడా కొన్ని గ్యాలరీలు కేటాయించడం అడగడం జరిగింది. మరి రేపు విజయవంతం చేయవలసిందిగా కూటమి తరపున అందరినీ కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి తప్పకుండా సహకరించమని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. మీరు చెప్పండి, ఇప్పుడు రేపు జరిగేటువంటి సభ అత్యంత కీలకమైనది. పర్టికులర్గా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేకపోతే వామపక్షాలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వేసేసిందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే రేపు డయాస్ మీద నుంచి ప్రధాని మోడీ ఏమైనా ఈ ప్రైవేటీకరణ లేదు అని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటనలు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే మీరు బీజేపీ లీడర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత విశాఖ నగరానికి విచ్చేయడం జరుగుతుంది. ఇందులో మనందరికీ తెలిసిందే, అభివృద్ధి సంక్షేమంతో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవడం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి అడుగుజాడలను నడుస్తున్నారు. మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇటువంటి స్టీల్ ప్లాంట్ ఉందా లేదా, రైల్వే జోన్ ఉందా లేదా, లేకపోతే వీళ్ళకి మధ్యలో తగాదాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అన్నారు, నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు, ఎవరినో ఒకరిని పక్కన పెట్టడం కోసం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇటువంటి
ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూటమి పార్టీ ఒక స్టాండ్ తీసుకుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరొక వామపక్షాలు కావచ్చు, కేవలం దీన్ని ఒక ప్రచారాస్త్రంగానే చేసుకొని ప్రచారం చేస్తాయని చెప్పి ఖచ్చితంగా ఏదైతే సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి రెండు అంశాలతోనే ఈరోజు కేంద్రంలో మోడీ సర్కార్ కావచ్చు, మరోవైపు రాష్ట్రంలో కూటమి సర్కార్ కావచ్చు పనిచేస్తుందని చెప్పి, ఇక ఏదైతే మోడీ సభకు సంబంధించి విశాఖలో జరుగుతున్న మొట్టమొదటి సభ కావడం, కూటమి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సభ దీన్ని విజయవంతం చేసేలాగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైతే మోడీ ప్రసంగాన్ని వినేందుకు స్వచ్ఛందంగానే తరలి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పి దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల పైచీలకు ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారని చెప్పి బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 9 టీవీ వైజాగ్.